హలో గాయ్స్, కింగ్ నాగార్జున అలాగే ధనుష్ మెయిన్ లీడ్లో వచ్చిన మూవీనే కుబేరా భయ్య. ఈ మూవీకి శేఖర్ కమల్ అయితే దర్శకత్వం వహించారు. సో ఈ మూవీని ఇప్పుడే థియేటర్ నుంచి చూసొచ్చాము. మూవీ యొక్క రివ్యూ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇప్పటికే మీరు కుబేరా మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే కింగ్ నాగార్జున ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తాడు భయ్య. సో అక్కడ అతని దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం బయటగా మార్చడానికి అతనైతే బిచ్చగాల్ని సో ఈ ప్రాసెస్ లోనే ఇంకొక బిచ్చగడైన ధనుష్ అయితే కింగ్ నాగార్జునకి పరిచయం అవుతాడు. తర్వాత వీరిద్దరు కోఆర్డినేషన్ ఏంటి, అంతేకాకుండా వీరిద్దరు ఎలా తప్పించుకున్నారు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. సో ఇకపోతే మూవీ సీన్కి వస్తే మూవీ అయితే చూడడానికి బాగానే ఉంటుంది భయ్య. ఎక్కడ కూడా మనకి లాగ్ అనిపించదు. మూవీ 3 hours రన్ టైం ఉన్నా సరే మనకి ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న డ్రాప్స్ ఉంటాయి కానీ మరీ ఓవరాల్ గా లాగ్ అయితే అనిపించదు. చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్లీ శేఖర్ కమల్ రైటింగ్ స్కిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అంతేకాకుండా టేకింగ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో నాకైతే ఓవరాల్గా మూవీ అయితే చాలా ఎంగేజ్ చేసింది. ఇంటర్వెల్ టైంలో ఒక థ్రిల్లింగ్ షాట్ ఉంటుంది భయ్య. ఖచ్చితంగా అక్కడైతే మీరు సర్ప్రైజ్ అవుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం చాలా గుడ్. అంతేకాకుండా ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ అయితే నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ అందించారు భయ్య. సో మూవీ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.